డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఈ రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది మనం చూడడం అంటే చాలా కష్టమైన పని. అవును, మీ కాలంలో అయితే మాట ఇచ్చినందుకు గొంతైనా కోసుకొని తల ప్రాణం తాకట్టు పెట్టైనా నిలబెట్టుకునే. అవునవును. ఈ రోజుల్లో మాట నిలబెట్టుకోవడం అంటే అదే లేదు, లేదు. అడుగు వేస్తే అబద్ధం. మనం అబద్ధాల కాలంలో జీవిస్తున్నాము. నిజం. అలాంటి సందర్భంలో ఒక కథ చాలా మన గుండెల్ని పిండేసిందమ్మా. ఒక ప్రియురాలికి ఇచ్చిన మాట కోసం ప్రియుడు చేసిన పని మనల్ని ఆశ్చర్యపరిచింది. అంటే మాటకు అంత పవర్ ఉంటుందమ్మా తీసుకుంటే? ఇప్పుడు మనం ప్రస్తుతం అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అబద్ధం ఆడడానికి ఎవరు అసలు వెందిటలా. మా రోజుల్లో కొంచెం సంకోచించే వాళ్ళు, ఏదో ప్రాణవిత్త మానభంగములందు బొంకవచ్చు అని ఒక సామెత ఉంది. అలాంటి టైంలో తప్ప మా అబద్ధం చెప్పకూడదు. అలాంటి టైంలో ఎక్సెప్షన్ అనమాట, అబద్ధం చెప్పచ్చు అని. ఇప్పుడు ప్రాణం లేదు, విత్తం లేదు, మానవంగం లేదు, ఏం లేదు, తెల్లారితే ఏదో ఒక అబద్ధం చెప్పేయడం చాలా కామన్ అయిపోయింది అది. అంచేత హరిశ్చంద్రుడు కథ ఉంది. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు, నిజాయితీగా ఉండేవాడు. దానికోసం ఆయన అష్ట కష్టాలు పడ్డాడు. ఒక స్కూల్లో టీచర్ ఆ పాఠం చెప్తూ హరిశ్చంద్రుడు కథ అడిగింది స్టూడెంట్స్ని, ఈ కథలో ఉన్న నీతి ఏంటి, మీకు ఏమర్థమైంది అని. అంటే ఒక స్టూడెంట్ లేచి చెప్పేట, చచ్చినా నిజం చెప్పకూడదు అని అర్థమైంది. అదే ఒక అంశాన్ని ఎన్ని యాంగిల్స్ లో చూస్తారంటే వాళ్ళు నెగిటివ్ యాంగిల్లో చూశాడు. ప్రాణం అంటే ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు అన్నది దాని నీతి అయితే, అసలు నిజం చెప్పడం ఎందుకు, ఇన్ని కష్టాలు పడడం ఎందుకు, అసలు ఒక అబద్ధం చెప్తే పోయి హాయిగా ఉంటుంది కదా అని అనిపించింది వాడికి. అలాగా మాట మీద నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన కథలో నేను కూడా చూశాను. అది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత కారణాలు ఏమైనా అమ్మాయి అనుకోకుండా చనిపోయింది. పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట మీద నేను నిలబడాలని ఆ ప్రాణం లేని ఆ కట్టెని వాడు పెళ్లి చేసుకుని వాడు కార్యక్రమం పూర్తి చేశాడు. అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ చనిపోయింది. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారో, అది చచ్చిపోయింది, ఇంకో పెళ్లికి తయారైపోతారు ఎవరైనా. కానీ నేను పెళ్లి చేసుకుంటా అనే మాట ఇచ్చాను కాబట్టి ప్రాణం పోయిన కట్టునైనా సరే నేను పెళ్లి చేసుకు తీరుతానని వాడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత మరి ఆ క్రిమినేషన్ అది కూడా ఆయనే చేశాడేమో మనకు తెలీదు. అదే అంటే వాడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్తగా వాడికి అర్హత వచ్చింది కాబట్టి వాడు ఆ క్రిమినేషన్ కార్యక్రమం కూడా చేశాడు. ఎంతమంది ఇంత నిజాయితీ పరులు ఉన్నారు ఈ రోజుల్లో చెప్పాలంటే. చచ్చిపోయిన తర్వాత వేరే ఇంకో దాన్ని చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఆ చచ్చిపోయిన డెడ్ బాడీకే కూర్చొని కార్యక్రమం అంతా చేసి తాళిగట్టి ఈమె నా భార్య అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అది శవమే కావచ్చు, కానీ అక్కడ ఆయన ఎమోషనల్ రిలేషన్, ఆమెతో ఉన్నటువంటి ఒక ఎమోషనల్ రిలేషన్. ఈమె నా తాళిగట్టిన భార్య, చచ్చిపోయిన శవానికే కట్టుండొచ్చు, కానీ ఆమెను నేను పెళ్లి చేసుకుంటా అనే మాట ఇచ్చాను కాబట్టి నా మాట మీద నేను నిలబడాలంటే ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆ మాట మీద నిలబడి ఆ పెళ్లి చేసుకున్నాడంటే రియల్లీ గ్రేట్. అసలు ఈ రోజుల్లో అసలు అలాంటి వాళ్ళు లేరు. మాట మీద నిలబడతానని చెప్పేవాళ్ళే లేరు. మాట అబద్ధం చాలా తేలిగ్గా ఆడేస్తారు, కానీ ఎంతమంది నిజాయితీగా ఉంటున్నారు. అలాంటి రోజుల్లో అలాంటి వ్యక్తి ఉన్నాడంటే చాలా గ్రేట్. అది ఈ రోజుల్లో అమ్మాయిలను మోసం చేయడానికి, అబ్బాయిలను మోసం చేయడానికి వినియట్లేదు, అసలు వెనకాడే వేయట్లేదు. అలాంటిది ఈ సందర్భంలో మనం ఇలాంటివి చూస్తున్నప్పుడు కొంచెమన్నా ప్రేమ బ్రతుకుంది అని ఇంకా మంచి వాళ్ళు ఉన్నారా ఇలాంటి వాళ్ళని ఆశ్చర్యం వేస్తుంటుంది. నిజమే. అంటే ఇవి చాలా రేర్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా కూడా అలాంటి వాళ్ళు రేర్ గా ఉంటారు. అంటే అన్న మాట మీద నిలబడే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. 4 లక్షలు అప్పు తీసుకుని నేను అసలు అప్పే తీసుకోలేదనే వాళ్ళు ఉంటారు. కాగితంకారం ఏమీ లేకపోతే ఇలా పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి ఆ అమ్మాయికి కడుపు కాలో వచ్చాక ముఖం చాటేసిన పెళ్లి కొడుకులు ఉంటారు. లేదా పెళ్లి చేసుకుంటానని చాలామంది పేపర్లో కూడా చూస్తుంటాను. నిన్న పేపర్లో వాళ్ళు చూశాను. వాడు కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు. వాడు అప్పుడప్పుడు వచ్చేవాడు, ఈ అమ్మాయిని కలిసేవాడు. వాళ్ళిద్దరి మధ్యన ఒక రిలేషన్ కూడా నడిచింది. కొన్నాళ్ళు అయిపోయాక ఒకరోజు వాడు హోటల్లో దిగి, నేను పలానా హోటల్లో ఉన్నాను, మీ ఊరు వచ్చాను అంటే అమ్మాయి ఆ హోటల్కి వచ్చింది. ఆ హోటల్కి వచ్చిన తర్వాత మాటల్లో నాకేదో ఇబ్బంది వచ్చింది, నాకు కొంచెం డబ్బులు అవసరమయ్యాయి అన్నాడు. ఆ అమ్మాయి పాపం ఎమోషనల్ రిలేషన్ ఏర్పడిందనో, లేకపోతే వాడు డబ్బులు ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవడం అనుకుందా, వాడికి కొంత డబ్బు కూడా సర్దింది. బేగంపేట ఇన్సిడెంట్ అమ్మా ఇది అనుకుంటా. అదే అనుకుంటా. అంటే డబ్బు కూడా సర్దింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు ఫోన్ తీయలా. సరే ట్రై చేయగా ఒకసారి అస్తమానం చేస్తుందని వాడికి విసుగొచ్చి ఫోన్ తీశాడు. నువ్వు నా డబ్బులైనాయి, నన్ను పెళ్ళైనా చేసుకో అంటే, నీ డబ్బులు లేవు, పెళ్ళి లేదు, నువ్వు గట్టిగా మళ్ళీ మాట్లాడావంటే నేను కలిసిన వీడియోలన్నీ బయట పెడతా జాగ్రత్త అని బెదిరించాడు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి?
అటు డబ్బు పోయింది, ఇటు పెళ్ళి పోయింది, తన శీలము పోయింది, అన్నీ పోగొట్టుకొని చివరికి ఒంటరిగా మిగిలిపోయింది. ఏమన్నా అంటే వాడు బెదిరిస్తున్నాడు, నీ వీడియోలన్నీ బయటపెడతానని చెప్పి. ఆడపిల్లలు దీని నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒకటి పరపురుషుడితో రిలేషన్ పెట్టుకోకూడదు, అది స్టాండర్డ్. ఒకవేళ నువ్వు పెట్టుకున్నా కూడా వాడు మంచివాడో చెడ్డవాడో తెలియదు కాబట్టి నువ్వు పరిసరాలన్నీ పరిశీలించుకోవాలి. వాడు ఎక్కడ కెమెరా పెట్టాడా, ఏమైనా ఫోటో తీస్తున్నాడా, వీడియో తీస్తున్నాడా, ఇవన్నీ చూసుకోవాల్సింది ఆడపిల్ల. ఎందుకంటే వాడు మగాడు మహారాజు, వాడి గురించి నువ్వు వీడియో బయట పెడతానా వాడేం పడలే పెట్టుకుంటాడు, వాడికి ఏం బాధ లేదు. బాధపడేది ఆడపిల్ల కాబట్టి ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నేను డబ్బు అడిగాడో అప్పుడే అనుమానించాలి. వాడు డబ్బు కోసం నీతో స్నేహం చేశాడు, నేను డబ్బు ఇవ్వనను, నీతో మానేస్తాడా, మానే. ఇలాంటి దుర్మార్గుని పెళ్లి చేసుకుంటున్నా కంటే మానేయడం బెటర్ కదా. ఇప్పుడైనా నాకు బయట పడ్డాడు, వాడు నిజం తెలిసింది అనుకుని వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. వాడు ఎక్కడ చేసుకోవడం, వాడికి డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత డబ్బు కోసం వాడి చుట్టూ తిరగడం, వాడు ఇవ్వకపోవడం, ఎదురు బెదిరించడం, ఇన్ని పరిస్థితులు వస్తాయని చేత ఆడపిల్లలు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పరాయి పురుషుడి విషయంలో. పరాయి పురుషుడు అంటే నీ వాడు కానివాడు ఎవడైనా పరాయి పురుషుడే, అంతే కదా. పెళ్ళవని లేదు కానీ వాడే నా భర్త మానసికంగా, నువ్వు ఎన్ని ఏదో సినిమా డైలాగులు చెప్పినా వాడు నీ భర్త కాడు. మానసికంగా నీ భర్త అనేది కోర్టు ఒప్పుకుంటుందా? కోర్టుకి వెళ్తే వాడు నా మానసికంగా నా భర్త అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంచేత నీ భర్త అనడానికి ప్రూఫ్ ఏమీ లేదు కదా. అంచేత ఎప్పుడు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలమ్మా. మొన్న ఆదివారం మా దాంట్లో మా తోడు నిండా పరిచయ వేదిక అయింది. ఒక అమ్మాయి 2-3 సార్లుగా వస్తుంది మా దగ్గరకు. భర్త చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ ఇస్తుంది, వస్తుంది. సడన్గా ఆవిడ భర్తనే ఒకడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ ఏంటయ్యా నీకు ప్రూఫ్ అంటే వాడు ఫోటో చూపించాడు. వాళ్ళిద్దరూ దండలు వేసుకుని ఉన్న ఫోటో. చర్చిలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, మేమిద్దరం దండలతో సహా ఉన్నాం చూడండి, ఆమె నన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు నాతో గొడవ వచ్చిందని మళ్ళీ వేరే పెళ్లికి వచ్చేసింది అని. ఆమెను పిలిచాను. పిలిచి అమ్మాయి ఈయన నీ భర్త అంటున్నాడు నిజమేనా అంటే అమ్మాయి అడిగింది, అదే నేను ఏమన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానా అని అడిగింది. నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో మాను, దండలు వేసుకున్నావు, వాడు పక్క నుంచి నువ్వు ఫోటోకి పోజ్ ఇచ్చావు, వాడు నన్ను బలవంతంగా చేసుకున్నా అన్నాడు. ఏదైనా సినిమాల్లో ఇదే బలవంతంగా చేసేసుకోవడానికి నువ్వు దండలు వేసుకుని ఫోటో వాడి ముఖాన్ని దండ విసిరేది ఎందుకు అట్లా? నువ్వు ఫోటోకి పోజ్ ఎలా ఇచ్చావు? నేను వాడితో ఏమైనా కాపురం చేశానా? నువ్వు కాపురం చేసావో లేదో మేము గదిలో దూరం చూడలేదు, అది మాకు అనవసరం కూడా. ఒకసారి నువ్వు పెళ్లి చేసుకున్నావు, అది అయితే నిజం. నువ్వు పాత భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ చూపించి వీడితో ఉండి నువ్వు సంసారం చేసావో లేదో నేను అడగట్లా, నన్ను మోసం చేసావు కదా. ఫస్ట్ హస్బెండ్ చనిపోయాడు, ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చింది మా దగ్గరికి. భర్త చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది అనుకున్నాం. మధ్యలో ఈ అమ్మాయి జరిగిన ఈ తతంగా మాకు తెలియదు కదా. భర్త వచ్చి చూపించాడు కాబట్టి తెలిసింది. అప్పటికి కూడా అమ్మాయి తప్పొప్పుకోట్లా. నేనేమన్నా వాడితో కాపురం చేశానా, నేనేమన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానా? నువ్వు ఏమీ అక్కల, ఈ ఒక్క దండలు చాలు. నువ్వు భార్యగా వాడి భార్యగా దండ వేసుకున్నావు చాలు. నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనంత మాత్రాన భార్య కాకపోవు కదా. వాడితో 1 ఏడాది కాపురం చేశాక నేనేమన్నా వాడు లీగల్ వైఫ్నా అంటే లీగల్ వైఫ్ అవునా కదా మాకు అనవసరం. అంచేత ఇలాంటి మోసాలు ఎన్ని జరుగుతాయో ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇక్కడ చూసారా అమ్మ, మీరు చెప్పిన దాంట్లోనే మనము 3 వర్షన్స్ చూసాం. ఒకరు బెదిరించారు, ఇటు భార్య వచ్చేసి భర్త చనిపోయిన పాత తీసుకొచ్చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఒకరేమో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి మంచి వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉంటారు. అంచేత అలాంటి వాళ్ళని చూసి జ్ఞానం తెచ్చుకోవాలి మిగతా వాళ్ళు. వాడు చూడు ఇచ్చిన మాట కోసం చచ్చిపోయినా కూడా వాడు పెళ్లి చేసుకున్నాడు, మనం ఉన్నాం ఎందుకు వచ్చిన జన్మ అని వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. కానీ అది చూడండి, ఒక అమ్మాయి నమ్మి నీ దగ్గరకు వచ్చేసి వీడియోస్ ఫొటోస్ బయట పెడతానని చెప్పేసి బెదిరిస్తున్నాడు. అది ఇక్కడ వీడు ఫోటో ఉంది కాబట్టి వాడు చూపించాడు, ఈ అమ్మాయి నా భార్య అండి, నాతో గొడవపడి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటుందని. మాకు వాడు రాలేదనుకో, సపోజ్ ఎవడో కుదుర్చుకుంది అనుకో, మోసం జరిగిపోయినట్టే కదా, మనం కూడా మోసపోయినట్టే కదా, ఆ చేసుకున్నవాడు మోసపోయినట్టే కదా. పోనీ అది ఏమైనా లివింగ్ రిలేషన్ అని చెప్తుందా? లేదు, లివింగ్ రిలేషన్ అని కూడా అంటలా. నువ్వు లివింగ్ రిలేషన్లో ఉన్నా కూడా ఒకసారి లివింగ్ రిలేషన్లో ఉన్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇంకొకరిని లివింగ్ రిలేషన్లో ఉండడానికి అవకాశం నేనైతే ఇవ్వను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ, ఎందుకంటే పెళ్ళైనా లివింగ్ రిలేషన్ అయినా జీవితంలో ఒక్కసారి. అంతేగాని చీరలు మార్చినట్టు లివింగ్ రిలేషన్లో ఉన్నాను 10 మంది మొగాళ్ళని మారిస్తే ప్రాస్టిట్యూట్కి దానికి తేడా ఏముంది? అంచేత ఒకసారి నీకు అవకాశం, ఆసారి ఫెయిల్ అయితే నా కర్మ ఇంతే అనుకుని బ్రతకాల్సిందే అనే చెప్తాను. ఇప్పుడు రకరకాల మనుషులు ఎంతో మంది ఇలా వస్తుంటారు మా దగ్గర. లివింగ్ రిలేషన్లో ఉండి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయాక మళ్ళీ వచ్చేసి సర్టిఫికేట్ పాత 3 సర్టిఫికేట్ ఇచ్చేసి వచ్చేస్తుంటారు. అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఆ పెళ్ళైన వాళ్ళ ముఖాలు నాకు గుర్తు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ వస్తే నేను గుర్తుపట్టగలుగుతున్నాను. గుర్తుపట్టకపోతే మోసం జరిగినట్టే కదా, నేను కూడా మోసపోయినట్టే కదా. ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ అమ్మా, చాలా మంది. ఇలాంటి ఆనిముత్యాలు కూడా రేర్, వెరీ రేర్. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలంతే. థ్యాంక్ యూ అమ్మా.